కదా మీ బాయ్స్ కుండే కష్టాలు ఏంటి అసలు? నా కష్టాలు ముందు నీ కష్టాలు చెప్పు. మా కష్టాలు ఏంటా చెప్పా కదా, టెస్ట్లు సమ్యక్లు టీచర్స్కి మేడంకి బిస్కెట్లు వేయాలి, ఇలా మెయింటైన్ చేయాలి, మేకప్లు ఒకటేంటి 100 ఉన్నాయి మా గర్ల్స్కి. టెస్ట్లో ఇప్పుడు మేకప్ వేసుకొని రావాలి, ఇంకా చాలా ఉంటాయి. అవి కష్టాలా? అవి కష్టాలా? సరే ఇప్పుడు చెప్పు నువ్వు. కష్టాలంటే బీటెక్ లైఫ్ ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. క్లాస్ బోర్ కొట్టి బంక్ వేసినప్పుడు క్లాస్ రూమ్ నుంచి క్యాంటీన్కి, క్యాంటీన్ నుంచి క్లాస్ రూమ్కి రాను 400 మీటర్లు, పోను 400 మీటర్లు, కర్మకాలి లిఫ్ట్ మధ్యలో ఉండడం సర్వీస్ వస్తే ఇంకో 100 మీటర్లు, మొత్తం 900 మీటర్లు నడవాలన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఎగ్జామ్ రాసేటప్పుడు 1 మార్కుల కోసం పక్కన ఉండి 7 మార్కుల కోసం స్లిప్పుల్ని నమ్ముకునే స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు, నువ్వు చదువుతున్న కాలేజ్లో ఇంకా ఉన్నారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మనం చదివిన ఆన్సర్స్, రాసిన సొల్లు, నింపిన పేపర్లు ఇవేవి సరిపో, ఇంకా ఏదో కావాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. స్లిప్ పెడితేనే ధైర్యంగా ఉండిద్దని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇంగ్లీష్ లెటర్ నీకు ఎప్పుడైనా శత్రువులా కనిపించాడా? ఒక కాలేజ్లో స్టూడెంట్స్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ సెల్ ఫోన్స్ అన్న కాలేజ్లో అదే స్టూడెంట్స్తో స్మార్ట్ ఫోన్ యాప్స్ డెవలప్ చేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఫేస్బుక్లో ఒక అమ్మాయికి ఇంకేంటి సంగతులు అని మెసేజ్ పెడితే తిరిగి మళ్ళీ అమ్మాయి నువ్వే చెప్పాలని రిప్లై ఇస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఈ కష్టాలంటే అవి కష్టాలు కాదు. ఒక అమ్మాయి వల్ల బాగా ఫ్రస్ట్రేట్ అయినట్టున్నావు, పిచ్చి పట్టినట్టుంది నీకు, నాకు అర్థమైంది. పర్ఫార్మెన్స్ చూడు. సీక్రెట్స్ మాట్లాడకూడదు.